హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరోల్లో కార్తీ ఒకరు. తన అన్న సూర్య బాటలో డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగు భాష నేర్చుకోవడమే కాదు, ప్రైవేట్ సినిమాలు చేసి సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్న కార్తీ ముందుగా వా వాతియార్ అనే చిత్రంలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడారు. కార్తీ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కార్తీ తన ఫ్యామిలీతో కలిసి అరుదుగా బయట కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు ఇలా దేవాలయాలు సందర్శిస్తుంటారు. ఇప్పుడు తన కుమారుడు కందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం కార్తీ మీడియాతో మాట్లాడారు. కొడుకు పుట్టిన తరువాత తిరుమల ఎప్పుడూ రాలేదని, అందుకే స్వామివారి దగ్గరకు తీసుకొచ్చానని అన్నారు. దర్శనం బాగా జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా తన సినిమా గురించి మాట్లాడుతూ, ఫస్ట్ వా వాతియార్ వస్తుంది, ఆ తర్వాత సర్దార్ 2 జరుగుతోంది, ఖైదీ 2 రాబోతోంది అని కార్తీ చెప్పుకొచ్చారు. కార్తీ తొలిసారిగా తన కుమారుడితో కలిసి తిరుమల రావడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలను తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ నటించిన వా వాతియార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పొంగల్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ ఎందుకనో వెనక్కి తగ్గారు. ఇందులో ఎన్టీఆర్ ఫ్యాన్గా పోలీస్ ఇన్స్పెక్టర్గా కార్తీ కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. ఇక 2022లో వచ్చిన సర్దార్ చిత్రానికి సీక్వెల్గా సర్దార్ 2 సెట్ మీదకు తీసుకొచ్చారు. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఖైదీ 2 చిత్రం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ సీక్వెల్ త్వరలోనే రాబోతోందని కార్తీ స్వయంగా చెప్పడంతో వారంతా ఖుషి అవుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.